హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నంబర్ 57 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. మ్యాచ్ అనాలిసిస్ చూసుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అయిన సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇక్కడ పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఓవరాల్గా 75 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 మ్యాచెస్ అనేది విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 39 విన్ అయింది. ఒక మ్యాచ్ అనేది నో రిజల్ట్గా ఉంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 277 సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 80 per 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు అయింది. లాస్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్కి హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 3 మ్యాచెస్ జరిగాయి. ఇందులో సన్ రైజర్స్ 0 మ్యాచెస్ విన్ అయింది. లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. మొదటగా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 4th పొజిషన్లో ఉంది. 11 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -0.065 నెట్ రన్ రేట్తో 12 పాయింట్స్తో 4th పొజిషన్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 6th పొజిషన్లో ఉంది. 11 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -0.371 నెట్ రన్ రేట్తో 12 పాయింట్స్తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఎల్ఎస్జీకి సన్ రైజర్స్ 182 per 6 వికెట్ కోల్పోయి చేస్తే దాన్ని లక్నో 185 per 3 వికెట్స్ కోల్పోయి విజయాన్ని సాధించింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే హెన్రిక్ క్లాసన్ 47 రన్స్ చేశాడు. అబ్దుల్ సమాద్ 37 రన్స్ చేశాడు. అన్మోల్ ప్రీత్ 36 రన్స్ చేశాడు. కృణాల్ పాండే 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా లక్నో బ్యాటింగ్ చూసుకుంటే ప్రేరక్ మకార్డ్ 64 రన్స్ అనేవి చేశాడు. నికోలస్ పూరన్ 44 రన్స్ చేశాడు. మార్కస్ స్టోనిస్ 40 రన్స్ అనేవి చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటగా ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ, యాడమ్ మార్కరమ్, హెన్రిక్ క్లాసన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షామాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కాంత్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రిపెస్ ని తీసుకోవచ్చు. అదేవిధంగా మార్కరమ్ ప్లేస్లో ఫిలిప్స్ని తీసుకోవాలనే అవకాశాలు అనేవి ఉన్నాయి. కీ ప్లేయర్స్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చూసుకుంటే అభిషేక్ శర్మ 11 మ్యాచెస్ ఆడి 356 రన్స్ అనేవి చేయడం జరిగింది. అద్భుతమైన స్టార్ట్స్ అనేవి అందిస్తున్నాడు. హెన్రిక్ క్లాసన్ చూసుకుంటే టాప్ స్కోరర్గా ఉన్నాడు. 11 మ్యాచెస్ ఆడి 339 రన్స్ అనేవి చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. ట్రేవిస్ హెడ్ 10 మ్యాచెస్ ఆడి 444 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 11 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ 2 ఇన్నింగ్స్లో పర్ఫార్మెన్స్ అనేది లోగా ఉంది. అదేవిధంగా టీ నటరాజన్ అద్భుతమైన యార్కర్లతో పర్ఫామ్ చేస్తున్నాడు. 9 మ్యాచెస్లో 15 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ రేస్లో రెడీగా ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, స్టోనిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్, మోసిన్ ఖాన్, నవీన్, యష్ ఠాకూర్. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రేరక్ మకార్డ్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మయాంక్ యాదవ్కి ఇంకా ఇంజురీ అనేది కోలుకోవడం లేదు. కీ ప్లేయర్స్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ యొక్క కీ ప్లేయర్స్ అనేది మనం ఒకసారి చూసుకుంటే టాప్ స్కోరర్ కేఎల్ రాహుల్ 11 మ్యాచెస్ ఆడి 431 రన్స్ అనేవి చేసి లక్నో సూపర్ జైంట్స్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. అదేవిధంగా స్టోనిస్ లాస్ట్ చెన్నై మ్యాచ్లో పర్ఫార్మెన్స్ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ అనేది అందుకున్నాడు. 11 మ్యాచెస్లో 350 రన్స్ చేశాడు. నికోలస్ పూరన్ 11 మ్యాచెస్ ఆడి 315 రన్స్ అనేవి చేయడం జరిగింది. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ అనేది లేదు. అదేవిధంగా బౌలర్స్లో చూసుకుంటే యష్ ఠాకూర్ 9 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా అంతగా పర్ఫామ్ అనేది చేయట్లేదు. నవీన్ చూసుకుంటే లాస్ట్ 7 మ్యాచెస్లో 10 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ 2 మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం జరిగింది. సో గైస్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీలో మీరు
ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా ఏ టీం గెలిస్తే థర్డ్ ప్లేస్ కి వెళ్తుంది, అదే ఓడిన టీం కి ప్లే ఆఫ్ అవకాశాలు కష్టంగా ఉంటాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గా ఫ్యాక్స్.